సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో స్టేట్లు కానీ సెంటర్ కానీ బడ్జెట్ ఏదైతే ఉందో జిల్లాలకు జడ్జిలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చినాయి రాష్ట్రాలు. జడ్జిలకు జీతాలు టైంకి ఇస్తలేవు, నువ్వు ఉచితాలు ఏ రకంగా పంపిణీ చేస్తున్నావు అన్నది మీద మన సుప్రీంకోర్టు మొన్న వారం కిందనే గట్టిగా సీరియస్ కామెంట్ చేసింది. దాని మీద గ్రహించుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఆంజనేయులు గారు ఇప్పుడు ఉచితాలన్న దాని మీద ఇక్కడ ప్రభుత్వం అంటే ఒక ఉచితాల మీద ఉండదు. ఉచితాలు పొందేటోళ్ళు 35% ఉంటారు, ఉచితాలు పొందని వాళ్ళు 65% ఉంటారు. అవును, రాష్ట్రము పరిపాలన అని ఏదన్నా కానీ 65% ఉన్నోళ్ళు మెజార్టీ, వీళ్ళు ఉన్నోళ్ళు మెజార్టీ. వీళ్ళ ఉచితాలలో కూడా అనార్హులు ఎక్కువ పొందుతున్నారు. దాని మీద ఫిల్టర్ చేయాలి. ఇక్కడ కేసీఆర్ 9 సంవత్సరాల 6 నెలలు కూడా ఆయనే ఏదైతే ఫైనాన్షియల్ రిఫార్మ్ ఏం తీసుకురాలి, వేరే ఏదైతే ఉందో మన దుబారా ఖర్చును అరికట్టలేదు, ఇష్టానుసారం ఉన్నారు, అప్పులు అడ్డగోలు తెచ్చిండ్రు. దాదాపు ఆ టర్మ్లో 1,00,00,000 కోట్ల చిల్లర ఆ సర్ప్లస్ బడ్జెట్ ఉండే బైఫర్కేషన్ తర్వాత 5 నెలలు ఆ పరిస్థితిలో తీసుకొచ్చి అడ్డగోలు అప్పులు చేస్తే అప్పులల్లా చేయడం తప్పలేదు. ఒకటి ప్రొడక్టివ్ ఓరియంటెడ్ ఉండాలి, దాంతో రీజనరేట్ కావాలి ఇన్కమ్. సో ఏదైతే ఉందో మనం పెట్టుబడి పెట్టినాము లాభాలు వచ్చే పరిస్థితులు ఉండాలి.